గోదావరి ఒక నెల కింద వేస్ట్ గోదావరిలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. మాకేంటంటే ప్రార్థించాలి అని ఆశ. అయితే ఇలా నాకు గ్యాప్ వచ్చిందని సోమవారం నాడు కానాన్ మందిరంలో ప్రార్థన ఉంటుంది కదా. అయితే ఇది 2 నెలల కింద మాట అనమాట. ఇది 2 నెలలు అవుతుంది. అయితే ఆ టైంలో ఆడికి మేము అందరము, నేను మా ఫ్యామిలీ ఇంకా టీంలో 2 వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తూ ముఖ్యంగా సంఘంతో పాటు మేము కూడా కలిసి చేసినాం. అయితే నేను ఒకటే మాట చెప్తాను, ఎందుకంటే ఈ మందిరంలో దేవుని కలదృష్టి ఉంది. ఎందుకంటే దేవుడు కోరుకున్న ఈ కానాన్ మందిరం. కానీ మనం ఇప్పుడే అని ప్రార్థనలో తప్పకుండా విజయం ఇస్తాడు దేవుడు. అయితే మేము ముందుకు వేస్ట్ గోదావరికి పోయినప్పుడు కూడా 2 రోజులు చేసినాం ఒక సువార్త. ఇక్కడ ప్రార్థన చేసి వీళ్ళకు మన సంఘంలో ఆనందనకేంది, దేవుడానికేంది, మళ్ళీ తమ్మునికి వీళ్ళందరికీ చెప్పుకొని వచ్చినాం. కంటిన్యూ అంటే కుటుంబ ప్రార్థన సమయంలో ఇష్టం చేయమని. అయితే మేము వెళ్ళే ముందు వాతావరణం సూచన ఏంటంటే కంటిన్యూ 27 తారీఖు ఇంకా వర్షం ఉంది పోయిన నెలలో. అయితే అద్భుతంగా దేవుడు, మేము పోయినాము ఇట్లా ట్రైన్లో పోతుంటే ఫుల్ వర్షం. అయ్యో ఎట్లయితుందో అని సరే ఇక్కడైతే ప్రార్థించినట్లు వెళ్ళిపోయినాము. అయితే మొన్నటి కాదు, పోయిన నెల కింద వేస్ట్ గోదావరి అక్కడ కొన్ని ఊర్లు ప్రాంతం చేసినాము, 6 ఊర్లు. కానీ అద్భుతంగా దేవుడు, మేము వెళ్ళిన దినాల నుంచి మరి మేము అక్కడ ఉన్న వరకు ఒక్క చినుకు రాలేదు. ఎండ, ఫుల్ ఎండ. వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అరే ఇంత వర్షం ఉండే, నిన్న నైట్ ఇంత మొత్తం పచ్చిగా మేము పోతే మా కాళ్ళన్నీ ఇట్లా బురదలు దిగుతున్నాయి కాళ్ళు, అంత పచ్చిగా ఉంది. ఇంత వర్షం వచ్చింది. అద్భుతంగా దేవుడు కార్యం చేస్తుంది. ఇది ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఫస్ట్ ప్రార్థన సంఘంతో కూడి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఎక్కడ 2, 3, 3 నా నామంలో కూడి ఉంటారు నేను అక్కడ ఉంటానన్నాడు కదా. మరి కానాన్ మందిరంలో ఆ ప్రార్థన విషయం అంటే మీకు అందరికీ తెలుసు. అయితే కొంచెం ఈ యవనస్తులు 2, 3 లేరు కదా, వీళ్ళకి తెలియదు కదా మనం ప్రార్థన చేసి. మనం ఎప్పుడు 2 నెలలు కంటిన్యూ 2 నెలలు అయితే ప్రార్థన చేయబట్టి. అదే ఉపాస ప్రార్థనలో కూడా. అయితే ఈ కార్యం ఏంటంటే కేవలము మన విశ్వాసం, ఇక్కడ ఉన్న భారం, ఆత్మలో భారం, ఆత్మల రక్షించాలని, ఆత్మ రక్షించబడే కానీ అన్నకు కూడా బాగా భారం ఉంది. అయితే మొన్నటి దినం చెప్తా అద్భుతంగా అది ఈస్ట్ గోదావరి. మొన్న వరకు ఈస్ట్ గోదావరి పోయినాం. ఈస్ట్ గోదావరిలో 7 ఊర్లు చేసినాం. అక్కడ కూడా సేమ్ ఆ సేవకుడు అన్నాడు, అంటే ఆ సేవకుడు మన మందిరంలో పద్మాస్ మందిరంలో సేవ చేస్తుండే ఇంతకుముందు, ప్రకాశ్ అంకుల్ ఆయన పేరు. అయితే ఆయన అన్నాడు, అరే ఫుల్ వర్షం అయితే ఉంది, సరే మీరైతే ప్రార్థన చేయండి. ఎట్లయితే మేము పోయే దినం కూడా ఫుల్ వర్షం. ఎట్లయితే మేము శనివారం నైట్ ఇక్కడ ఉపాస ప్రార్థనలో ఉన్నాము, శనివారం నాడు ఉండి నైట్ మేము వెళ్ళిపోయాము. ఆ నైట్లో అద్భుతం కార్యం చేసినామంటే దేవుడు ఆకాశాన్ని మొత్తం ఇట్లా వైట్ చేసాడు. మేము అనుకున్నాం ఎక్కడ దేవా, నిజంగా దేవునికి మనం ఇష్టము. ఎవరు ఇష్టం? మనం దేవునికి, మన సంఘం కానాన్ సంఘంలో ప్రతి బిడ్డ ఇష్టం కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటూ వచ్చిస్తున్నాం. మరి మన అంత గొప్ప దేవుడికి మనం ఎలా ఉండాలి? నమ్మకంగా, ఇంకా అనేకులకు సాక్షులుగా ఉంచాలి. అయితే మొన్నటి దినం చెప్తున్నా, ఆ రోజు మేము సాటర్డే నైట్కి వెళ్ళామంటే సండే మార్నింగ్ 5:30, 6 లోప ఆడున్నాం. ఆడున్నప్పుడు వర్షం అయితే ఫుల్ వచ్చిందంట. వర్షం వచ్చిన మేము పోయినాం. సండే ఒక్క చినుకు లేదు, సోమవారం ఒక చినుకు లేదు. మంగళవారం ఏమైందంటే 11 గంటల పూట వాన కొట్టింది. మేమున్న ప్రాంతంలో ఒక ఊరికి వెళ్ళిపోయినాం, ధర్మవరం అని. ఆ చర్చి నుంచి వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఆయనకి చెప్పాను, ఎందుకంటే దేవుని కొందనాలు ప్రేమల సాక్ష్యం అంటే ఇప్పుడు బలపరుస్తుంది కాబట్టి మళ్ళీ కూడా దేవుని కొందనాల సాక్ష్యం. అదే ఆ మాట చెప్పడానికి పోయింది, ఆమెకు రాలేదు. అయితే ఆ ఊర్లో ఏమైందంటే ఒక అద్భుత కార్యం. ఒక 10 మినిట్స్ ఆ వర్షం పడ్డది. ఎట్లా పడ్డదంటే ఫుల్ తడిచిపోయారు వాళ్ళందరూ. తడిచిపోయారు. మేము అందరం మోకరిచ్చినాం, దేవా ఇదేం తల్లి 2 రోజులతో అద్భుతంగా చేసినావు. మేము మీ మందిరంలో మీ సన్నిధిలో ఎడదగక ప్రార్థన చేసి వస్తున్నాం కదా. మరి లాస్ట్ అంటే 2వ రోజు, ఫస్ట్ రోజు ఏం కాలే, సండే ఏం కాలే, సోమవారం అంటే ఈ లాస్ట్ రోజు ఏం దేవా ఇంత వర్షము, ఇప్పుడే 11 గంటలకు ఇట్లా. మేము టిఫిన్ కూడా చేయలే అనుకుంటాం, వాళ్ళు చేసినాం, టిఫిన్ కూడా చేయలేదు. ఆ టైంలో వర్షం ఎట్లా వస్తుందంటే, ఇంకోటి అక్కడ అద్భుత కార్యం ఏంటంటే సువార్త ఎంతోమంది చేశారట, అంత సువార్త ఎక్కడ కాలేదంటున్నారు. ఎంతోమంది మాత్రం ప్రార్థన చేయించుకుని మేము అనుకున్నాం, అయ్యో మాకు యోగ్యత ఉందా అని. అంటే నామకరణ కేసులు ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటికి తీసుకొని ఒక నా పాప
డెలివరీతో ఉంది చేయండి అని అలాగా ఎంతో మంది ప్రార్థన చేయించుకోరు. ఆ దినం వర్షం అప్పుడైతే వీళ్ళందరూ తడిసిపోయారు. మేము ఒక ప్రార్థన చేస్తున్నాం, డెలివరీ అయింది, ఆ పాప పుట్టిన రమ్య అయిపోయారు. ఆయన గురించి ప్రార్థన చేస్తుండగా వర్షం వచ్చింది. అలాగనే మేము నలుగురు బ్రదర్స్, నేను ప్రసాద్ ఇంకొక బ్రదర్ ఉండే, మళ్ళీ వర్షం కోసం బయట దేవా అద్భుతకారుడు నువ్వు ఆలోచనకర్త తండ్రి అని ప్రార్థన చేస్తుంటే 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు మొత్తం వర్షం ఆపేసి దేవుడు. మళ్ళీ ఆ ఊరంతా మేము ఎట్లా ఆనందంతో స్వార్థ చేసినామంటే మాకు ఆకలి మీద ఆలోచన లేదు, నీళ్ళ మీద ఆలోచన, ఏం తిందామా తాగమా తిన్న ఆలోచన, కేవలం దేవుడు మాకు ఒక్క తలంపు పడి అంటే ఆత్మల భారం పెట్టింది. ఎందుకు పెట్టిందంటే మేము ఇక్కడ మోకరించి ప్రార్థించినాం. మేము అంతగానో ప్రార్థించిన దేవా నిజంగా సంఘము అంటే మా సంఘం కాదు, కానాన్ సంఘం. కానాన్ సంఘంలో ఎంతో అద్భుతం, ఇక్కడ కార్యములు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ నిజంగా దేవుడు చెప్తున్నాడు. నేను కూడా సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడల్లా నాకు దేవుడు ఒకటే చూపిస్తుండే. 2వ దినాంతం 7వ అధ్యాయంలో 15 వచ్చిన 16 చూపిస్తుండే, నేను ఈ మందిరంలో నేను ఉన్నాను, నా కన్ను దృష్టి ఉంది, మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన మీద నా మనసు ఆలకించున్నట్టు ప్రభు. అది అద్భుతంగా ఇంకేంటంటే ఆ వర్షము పడ్డది, ఇక్కడ ఫుల్ వర్షం అంట. మా మందిరము వాళ్ళ మందిరం పొడుగు అడుగులు మునిగిపోతున్నాయంట, అంత వర్షం పడ్డదంట. పడ్డంటే సేవకురాలు యొక్క సిస్టర్ ప్రేమలను అడగబట్టి అది అక్కడ ఏమి ఇట్లా వర్షం రాలేదు, వచ్చిందాక 5-10 నిమిషాలు వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఏమైంది, అడుగులు మొత్తం మునిగిపోయినా వచ్చినాయంట, మనకాల అడుగు. అంత ఎంత అద్భుతం కార్యం దేవుడు. ఎక్కడైతే స్వార్థ చేస్తున్నామో అక్కడ 5 నిమిషాలు, జస్ట్ 5-6 నిమిషాలు వర్షం వచ్చింది, కొద్దిగా నడిచిపోయిన వాళ్ళు. మన తర్వాత వర్షం లేదు, నిన్నటి వరకు లేదు. అంటే ఈ ప్రోగ్రాం దేవుడు మనతో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. మనం మళ్ళీ ఎలా ఉండాలి? దేవునికి ఇంకా ఎవరిస్తులకు ఈ సాక్షి చెప్తున్నాం అంటే అద్భుతం. మనం ఎప్పుడు నిలబడ్డామనుకో ఆ నిలబడ్డ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తుంటాడు. ఇంకా ఏదేమొచ్చినా సంఘాన్ని ఇడవద్దు. ఎందుకంటే నేను నేర్చుకున్నా, నాకు చదువు రాదు, వాక్యం తెలియదు, ఏం లేదు. నేను మాత్రం ఎలాంటి స్థితిలో సంఘాన్ని ఇడవలే. అదే అంతకుముందు ఇక్కడ కూడా వచ్చేటోండి నేను సంఘ ప్రార్థనకి. అట్లా నేను ముఖ్యంగా సువార్తకు వస్తాడు. నేను నీకే సువార్త చేసేది నేర్చుకున్నట్టే ఇక్కడికి వెళ్ళే. నాకు సువార్త తెలియదు, వాక్యం తెలియదు అన్నప్పుడు చాలా నన్ను ఎక్కువ చేస్తాడు. అరే పాడన్నా వస్తాయన్నా పాడన్నా అంటుండే. నాకు పాటలు రావు, ఏం కాదు పాడు నేర్చుకుంటావు అని అంటుండే. అంత ధైర్యం ఇస్తుండే. అంటే ఆ ఆశ ఉంది మనకి. ఇక్కడ ఆ ప్రార్థన ఆశ ఉంది. దేవుడు ఎక్కడ ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తా అంటున్నాడు. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే అనేక ఆత్మలకు మన సాక్ష్యం చెప్తూ అనేకలను మన మందిరానికి తెచ్చినట్లు మనము పౌరంగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి. అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే అక్కడ వర్షాన్ని ఆపేసిండు. మన సువార్త కూడా మన వీబీఎస్ ఉండే నిన్న వాళ్ళు ఏమనుకుంటే వీబీఎస్ 50 మంది నుంచి 60 మంది దాకా వస్తారు అని ఈ ట్యాగ్గా చేశారు. 350 మంది పిల్లలు దేవునికి మహిమ కలుగుని దాకా. ఎంతమంది? 350 మంది. అట్లా మేము ఏం చేసినంటే కొంచెం వాళ్ళకి చెప్పినాం సేవకుడికి. అయితే ఇక్కడ ఊరికి పోయినాము, అక్కడ వ్యాన్ పంపేయండి అట్లా వ్యాన్ పంపించినందుకు చాలా మంది 350 మంది. వాళ్ళు షాక్ అయిపోయి వండేరు కొంచెం మంది. అంటే అయిపోతుంది, వండుతున్నా అయిపోతుందంట. నాకు ఫోన్ చేసి ఇంత మాట్లాడుతుంటే ఎంత సంతోషం అంటే ఇదంతా ఏంటంటే మన ప్రార్థన. నా ప్రార్థన కాదు, నీ ప్రార్థన కాదు, సంఘ ప్రార్థన. సంఘంలో ఆ బలం ఉంది. అందుకనే సంఘంలో పేదలకు ప్రార్థన చేస్తే ఏం చేసిండు తెలుసు కదా? ఏం చేసిండు? సంఖ్యలు ఊడిపోయబడ్డాయి. దేవుడు అంత అద్భుతంగా ఇస్తాడు మన మధ్యలో. అయితే మనం ఇప్పటికి ఎడదెగకుండా ప్రార్థించాలి. అనేక ఆత్మలు రక్షించి కేవలం నీవు ప్రార్థించుకునే కార్యం చేస్తా అంటాడు ప్రభు. మరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.